హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎక్కడి నుంచి అయితే మీరు ఈ లైవ్ చూస్తున్నారో, తర్వాత అయినా మీరు ఈ రికార్డింగ్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్. సో ఈరోజు నాతో పాటు ఉన్నది మంజుల ఫ్రమ్ కెనడా అండ్ సంధ్య ఫ్రమ్ లండన్ అండ్ పద్మ ఫ్రమ్ ఇండియా. అండ్ ఓకే, ఈరోజు హలో అండి అందరికీ, థ్యాంక్స్ నా పేజ్ లోకి వచ్చినందుకు, ఈ డిస్కషన్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు. అండ్ సో ఈ రోజు ఎవ్రీ వీక్ లాగానే మేము ఒక టాపిక్ తీసుకొని మీకు ఈ బిజినెస్ గురించి ఏంటి, మేము ఎలా చేస్తున్నాము, ఇవన్నీ గురించి మీకు ఒక రోజు ఎవ్రీ వీక్ ఒక టాపిక్ తీసుకొని తెలుగులో లైవ్ అనేది చేస్తుంది, ఈ వీడియోస్ డిస్కషన్ అనేది చేస్తున్నాము. ఈ వీక్ కూడా మేము ఒక డిఫరెంట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాము. అసలు ఈ మా బిజినెస్ ఏంటి అని ఆ టాపిక్ ఒకటి తీసుకున్నాము. ఇంకొకటి ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉంటుందా, ఈ 2 టాపిక్స్ మీద మేము ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్, యాక్చువల్ గా ఈ బిజినెస్ మేము చేసే బిజినెస్ ఏంటంటే డిఫరెంట్ గా ఉంటుంది. వేరే బిజినెస్ తో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మాకు మెంటర్ అండ్ కోచ్ ఉంటారు, ప్లస్ ఇందులో అఫిలియేట్ మార్కెటింగ్ అని చేస్తాం, మేము అట్రాక్షన్ మార్కెటింగ్ అనేది చేస్తాము. సో ఇంకా దీని గురించి తెలుసుకుందాము. ఫస్ట్ మంజుల గారు, మీరు ఈ మన బిజినెస్ లో డిఫరెంట్ ఏంటి, మన బిజినెస్ ఎలా చేస్తున్నాం అనేది మీరు చెప్తారా మీ ఒపీనియన్ లో? థ్యాంక్ యూ రూపా, ఈ పేజ్ ఇన్వైట్ చేసినందుకు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజుల. నేను కెనడాలో ఉంటాను. ఫ్యామిలీ తోటి పార్ట్ టైం స్కూల్ టీచర్ కింద వర్క్ చేస్తాను. నేను పార్ట్ టైం స్కూల్ టీచర్ కింద వర్క్ చేస్తూ కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇది ఆన్లైన్ బిజినెస్ మేము చేసేది. సో ఆన్లైన్ బిజినెస్ అనగానే మనం ఎన్నో రకాల బిజినెస్ గురించి వినుంటాము. కానీ మేము చేసే ఆన్లైన్ బిజినెస్ స్పెషల్లీ ఏంటంటే ఇది సోషల్ మీడియా మార్కెటింగ్ అండి. ఇది ఎఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్. ఇందులో ఎఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ అంటే మనము డైరెక్ట్గా మనం ఏదో కంపెనీతో డీల్ చేసేది ఏమి ఉండదండి. ఎఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ అంటే మనం వేరే పెద్ద కంపెనీ, మేము 50 year old కంపెనీతో డీల్ చేస్తాము. ఆ 50 year old కంపెనీది ప్రొడక్ట్స్ మేము ప్రమోట్ చేస్తాము. మేము చేసేది మార్కెటింగ్ పార్ట్. సో వేరే బిజినెస్ కన్నా ఇది చాలా ఈజీ అనిపించింది చేయడము. ఎందుకంటే మేము జస్ట్ ప్రమోట్ చేస్తాము. మేము షిప్పింగ్ అది మేము చేయము, మేము ప్రొడక్ట్స్ ఏం సేల్ చేయము. సో మేము చేసేది ఒత్తి ప్రమోట్ చేయడం అనేది ఒకటే చేస్తాము. మాకు బిజినెస్ పేజ్ ఉంటుంది. ఆ బిజినెస్ పేజ్లో మేము యాడ్ చేస్తూ పోస్టింగ్ పెడుతూ ప్రమోట్ చేస్తామండి. ఇంకోటి బిజినెస్లో ఇంపార్టెన్స్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అండి. చాలా పెద్ద పాయింట్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. వేరే జాబ్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. సో ఇది మాకు ఈజీ అనిపించింది. జాబ్ చేస్తూ, లేకపోతే మీరు వేరే ఫుల్ టైం జాబ్ చేస్తున్నా, పార్ట్ టైం జాబ్ చేస్తున్నా, వేరే ప్రొఫెషన్లో ఉన్న ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా బిజినెస్ చేయొచ్చు. ఫ్లెక్సిబిలిటీ, దాని తర్వాత టైం బౌండ్ లేకపోవడము. ఎంత టైం అంటే అంత టైం వెళ్తే అంత ఇవ్వచ్చు. టైం ఉంటే చేయొచ్చు, టైం లేకపోతే ఆ రోజు ఊరుకోవచ్చు. సో ఫ్లెక్సిబిలిటీ, తర్వాత టైం, ఫైనాన్షియల్ ఫ్రీడము, తర్వాత మనకి ఏ హెడేక్ ఉండదు. దేనిది ఏ హెడేక్ ఉండదు. షిప్పింగ్ది, ప్రొడక్ట్స్ ఏ హెడేక్ ఉండదు. జస్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్తో మేము బిజినెస్ చేస్తూ ఉంటాము. సో ఇది నా షార్ట్ ఐడియా ఈ బిజినెస్ గురించి, రూపా. థ్యాంక్ యూ మంజుల, మీ ఒపీనియన్ లో మన బిజినెస్ గురించి అనేది చెప్పినందుకు. మంజుల గారు చెప్పినట్లు ఏంటంటే ఇందులో మేము సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది చేస్తాము. ఇందులో ప్రొడక్ట్ మా కంపెనీ ఏంటంటే 50+ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ. అది జపాన్ బేస్డ్ కంపెనీ. అండ్ ఇందులో మేము మార్కెట్ ప్రొడక్ట్స్ అనేవి కూడా ఉంటాయి. అవి వన్స్ మీరు ఇందులో జాయిన్ అయిన తర్వాత మీకు ఆ ప్రొడక్ట్స్ ఏంటి, అవన్నీ ఏంటి అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ సంధ్య గారు, మీ ఒపీనియన్ లో మన బిజినెస్ గురించి చెప్తారా? హలో ఎవ్రీవన్, నేను లండన్ నుంచే బిజినెస్ చేస్తున్నాను. ఒక రకంగా చెప్తే నా బిజినెస్ గురించి, ఇది గ్లోబల్ బిజినెస్. మనం ఏ కంట్రీలో ఉండి ఏ కంట్రీకైనా చేయొచ్చు. ఎందుకంటే షిప్పింగ్ మనం చేయము, మన అఫిలియేటెడ్ కంపెనీ చేస్తుంది. సో మనము ఈ బిజినెస్ లండన్ నుంచి ఇండియాకైనా చేయొచ్చు, కెనడాకైనా చేయొచ్చు, అమెరికాకైనా చేయొచ్చు. దీనికంటే ఒక కంట్రీ బౌండ్ అనేది లేదు. ఇంకో విషయానికి వస్తే ఈ బిజినెస్ ఆన్లైన్లో చేయొచ్చు, ఆఫ్లైన్లో కూడా చేయొచ్చు. We do in both the ways.
ఇంకా ఇంకో విషయానికొస్తే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేశాక ఎప్పుడూ ఆ బిజినెస్‌ని రన్ చేయడానికి కానీ ఫిజికల్ అపియరెన్స్ అవసరం లేదు. ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. మన టైం ప్రకారం మనం చెయ్యొచ్చు. అండ్ ఆఫ్టర్ సర్టెన్ స్టేజ్ మనము ఈ బిజినెస్ కొన్ని ఇయర్స్ చేసిన తర్వాత మనం కావాలంటే ఈ బిజినెస్ బ్రేక్ కూడా తీసుకోవచ్చు. మనకి మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ కూడా చేసుకోవచ్చు. దాంతో పాటు వి కెన్ హ్యావ్ వన్ ఫెసిలిటీ లైక్ ఆప్టింగ్. అలా తీసుకున్నప్పుడు తర్వాత మనం బిజినెస్ చేయకపోయినా పాసివ్ ఇన్కమ్ అనేది మంత్లీ ఇంత అనేది ఒక పాసివ్ ఇన్కమ్ అంటూ మనకు జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా నాకు నచ్చింది ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఈ బిజినెస్కి. ఎవరైనా చేయొచ్చు, ఏ లాంగ్వేజ్లో అయినా చేయొచ్చు. ఇంగ్లీష్ రావాలి కంపల్సరీ అన్న అవసరం ఏమీ లేదు. ఏ లాంగ్వేజ్లో వాళ్ళైనా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే డౌట్స్. మనము తెలుగు వాళ్ళం కదా, మనకు డౌట్స్ చెప్పే వాళ్ళు ఎవరు ఉండరా అంటే ఎస్, తెలుగు పీపుల్ కూడా ఉన్నారు, వాళ్ళు డౌట్స్ క్లియర్ చేస్తారు. ఎనీ అదర్ లాంగ్వేజ్, ఆల్ ద పీపుల్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎవరికి ఏ సపోర్ట్ కావాలన్నా వాళ్ళతో మాట్లాడితే మనకు సపోర్ట్ ఉంటుంది. సో లాంగ్వేజ్ బ్యారియర్ కూడా లేదు. అండ్ మనం ఈ బిజినెస్ని మన ఫ్యూచర్ జనరేషన్స్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈవెన్ మనము మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కూడా ఈ బిజినెస్ని మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఈ బిజినెస్లో ఉన్నాయి. సో ఇది నాకు నచ్చింది. యా, చాలా బాగా చెప్పారు సంధ్య. సంధ్య గారు చెప్పినట్లు ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా కూడా, మనకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఓన్ లాంగ్వేజ్ లోనే మనం ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. మన కంఫర్ట్ జోన్ లో మనం ఇంట్లో ఉంటూ, ఈవెన్ నేను ఒక స్టే ఎట్ హోమ్ మామ్ను, మంజుల గారు పార్ట్ టైం టీచర్ గా చేస్తున్నారు, అండ్ సంధ్య గారు మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు, అండ్ పద్మ గారు ఐటీ కన్సల్టెంట్ గా చేస్తున్నారు. సో మేమందరము డిఫరెంట్ కంట్రీస్ నుంచి చేస్తున్నాము, అండ్ ఇలా ఆన్లైన్ లో కలుసుకుంటున్నా. అండ్ మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు, బిజినెస్ అనేది ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఇందులో. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా మీకు ట్రైనింగ్స్ ఉంటాయి కాబట్టి ఎవరైనా ఈ బిజినెస్ అనేది చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేయాలనేం కాదు, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కూడా మీకు ఈ బిజినెస్ అనేది రన్ చేయొచ్చు. సో నెక్స్ట్ పద్మ గారు, మీ ఒపీనియన్ లో మన బిజినెస్ గురించి చెప్తారా? షూర్ రూపా, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అందరికీ నమస్కారం అండి. నేను పద్మ, ఇండియా నుంచి. ఐటీలో క్వాలిటీ ఏరియాలో నేను కన్సల్టింగ్ చేస్తాను, అండ్ దాంతోపాటు ఈ బిజినెస్ కూడా చాలా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాను. సో మన బిజినెస్ వచ్చేసి ఆన్లైన్ బిజినెస్ అంటున్నాం కాబట్టి ఇది ఆన్లైన్ మెథడ్లోనే మేము ప్రమోట్ చేస్తాము. అండ్ ఇందాక సంధ్య గారు చెప్పినట్లు ఆఫ్లైన్ కూడా చేయొచ్చు మేము. కానీ దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బిజినెస్లో ఉండేది అవసరం లేదు. ఇప్పుడు సాధారణంగా చూస్తే మనం అందరినీ జాబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం. మోర్ దెన్ 95% మనము జాబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాము. సో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు ట్రెడిషనల్ బిజినెస్ కానీ, బిజినెస్ అనే దానిపైన అవగాహన ఉండదు, అన్లెస్ అఫ్ కోర్స్ మీ పేరెంట్స్ ఏమైనా బిజినెస్ చేస్తుంటే. సో మా ఫాదర్ కూడా గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు, మై మదర్ వాజ్ అ హోమ్ మేకర్. సో బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అనేది లేదు. సో ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్ మన బిజినెస్లో. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మనకి హ్యాండ్ హోల్డింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనము బిజినెస్ జాయిన్ అయిన తర్వాత మనం ఒక్కరినే ఎప్పుడు ఉండము, మనని చేతి పట్టుకొని నడిపించడానికి మన మెంటర్స్ ఉంటారు, కోచెస్ ఉంటారు ఇక్కడ. సో అది చాలా యునిక్ మన బిజినెస్లో వేరే బిజినెసెస్తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ మీరు మీ మెంటర్, మీ కోచే కాకుండా వేరే గ్లోబల్ కమ్యూనిటీలో మీరు ఎవరినైనా కాంటాక్ట్ చేయొచ్చు. సో అది నాకు చాలా నచ్చింది. ఇక్కడ మీరు చూస్తుంటే మేమందరినీ కూడా డిఫరెంట్ టీమ్స్ రిప్రజెంట్ చేస్తున్నాము. అయినా కలిసి వచ్చాము ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ పైన. అండ్ ఎవ్రీ వీక్ మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి, డిఫరెంట్ టాపిక్స్ పైన మాట్లాడడానికి ఇలాగ వస్తున్నాం అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ బిజినెస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో మనకి ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. ఎందుకంటే మనకి కొన్ని కంపెనీస్ ఆన్లైన్ ఉన్నా కూడా వాళ్ళకి టార్గెట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు ఎంతతో స్టార్ట్ చేశారో, మీరు పని చేయకపోయినా కూడా మీ లెవెల్ అనేది తక్కువ అవ్వదు ఇక్కడ.
సో దాంతో చాలా హెడేక్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనము బిజినెస్ మన పేస్తో చేయొచ్చు. సో మనమేమి ఒక రన్నింగ్ రేస్లో లేము, కాంపిటీషన్లో లేము. మీ జర్నీ యూనిక్ అనమాట. సో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారని కాదు, మీరు ఎప్పుడు సక్సెస్ అవుతున్నారు అనేది దానిపైనే మన ఫోకస్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఎవ్రీబడి ఈజ్ దేర్ టు సపోర్ట్ యూ. అందరూ మనల్ని ఇక్కడ చిన్న చిన్న విన్స్ని కూడా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ. సో అది చాలా యూనిక్ పాయింట్ అన్నమాట మన బిజినెస్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే మన బిజినెస్లో యూనిక్ ఇది ఏంటంటే యువర్ అథెంటిసిటీ. సో నేను నా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. సో నా అథెంటిసిటీ అది క్లియర్గా కనిపిస్తుంది నా బిజినెస్ పేజ్లో. ఇప్పుడు రూపా గారు హోమ్ మేకర్. సో తన బిజినెస్ పేజ్ పైన ట్రూ అంటే రియల్ పీపుల్ రియల్గా బిల్డ్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది. సో ఎలాంటి హిడెన్ ఎజెండా ఉండదు, చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తాం ఈ బిజినెస్. మన డైలీ లైఫ్ స్టోరీస్ కానీ మేము ఎక్కడ వెళ్తున్నామో అన్నీ కూడా మేము ట్రాన్స్పరెంట్గా చూపిస్తాము. సో దట్ ఈస్ ద వే మేము ప్రమోట్ చేస్తామండి. సో ఫస్ట్ మేము రిలేషన్షిప్ బిల్డ్ చేసి అండ్ ఆడియన్స్ని మన పేజ్ పైన అట్రాక్ట్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఇది ఆన్లైన్ కాబట్టి ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలి. సో అది కూడా ఉంటుంది ఇక్కడ. సో జెన్యూన్ బిజినెస్ అండ్ ఇంతమంది చేస్తున్నప్పుడు డెఫినెట్గా మీరు కూడా చేయొచ్చు అని అంటాను. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ పద్మ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు మన బిజినెస్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. యా, మీరు చెప్పినట్లే ఇందులో ఏంటంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వర్క్ బిజినెస్ నాలెడ్జ్ లేకున్నా కూడా మనము ఈ బిజినెస్ అనేది రన్ చేయొచ్చు. సో హాయ్ షర్మిల. యా, మీ ఒపీనియన్ లో 1 సెకండ్. యా, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీ ఒపీనియన్ లో మన బిజినెస్ గురించి చెప్తారా? యా ష్యూర్. థ్యాంక్ యూ రూపా. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికి. ఆన్లైన్ బిజినెస్ అంటే చాలా సింపుల్ అండి. మనం ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఇంటర్నెట్ యూస్ చేసి ఇంట్లో నుంచే చేసుకునే బిజినెస్. ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక వెబ్సైట్ ఉంటుంది, అది మన కోసం 24/7 వర్క్ చేస్తుంది. లైక్ ఈవెన్ మనం నిద్ర టైంలో ఉన్నా కూడా దాని పని తను చేసుకుంటూ పోతుంది. మనం బిజీగా ఉన్నప్పుడు కూడా సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ లో పని చేస్తుంది. ఎలా అంటే లైక్ వన్ స్మార్ట్ అసిస్టెంట్ లాగా అని చెప్పొచ్చు. సో యా, ఫ్లెక్సిబుల్ టైంలో మన కంఫర్ట్ టైంలో. ఎస్ రూపా, థ్యాంక్ యూ. యా షూర్. యా, సింపుల్. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చి మీరు సింపుల్ గా చెప్పారు మన బిజినెస్ గురించి. యా, ఇందులో ఏంటంటే కొన్ని మనకు అన్ని ట్రైనింగ్స్ ఉంటాయి, ప్లస్ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేస్తాం మేము. కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీతో మేము టైఅప్ అయ్యి మేము సోషల్ మీడియాలో మార్కెటింగ్ అనేది చేస్తాము. ఆ మార్కెటింగ్ ఎఫర్ట్స్ ద్వారా మాకు ఎవరైనా కస్టమర్స్ కానీ అలా వచ్చినప్పుడు మాకు కమిషన్స్ అనేది ఉంటాయి. చాలా మందికి కూడా డౌట్స్ ఉంటాయి. ఓకే, మీరు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు కానీ అసలు ప్రొడక్ట్స్ తీసుకోవాలా, ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా, ఇవన్నీ డౌట్స్ వస్తూ ఉంటాయి. జనరల్ గా ఎవరికైనా వస్తూ ఉంటాయి, అసలు ఎలా వర్క్ అవుతుంది అని అంటారు. సో ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాము. సో పద్మ గారు, మీ మన బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తారా మీరు? షూర్ అండి. సో బిజినెస్ అనే పదం మనం చెప్తే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది గ్యారంటీగా ఉంటుంది. సో చాలామంది క్వశ్చన్ అడగడము ఇన్వెస్ట్మెంట్ ఉందా లేదా అంటే, వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మనం అడగాలి, వాళ్ళు జాబ్ కోసం వచ్చారా బిజినెస్ కోసం వచ్చారా అని. సో మన సొంత బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ట్రెడిషనల్ బిజినెస్ కానీ మినిమం ఒక టీ షాప్ పెట్టాలంటే కూడా చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. నథింగ్ లెస్ దెన్ 10-15 lakhs. అండ్ ఇంకా పెద్ద బిజినెసెస్ అంటే అవి క్రోర్స్లోనే ఉంటాయి. కానీ ఇక్కడ మన బిజినెస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంది, కానీ అంత పెద్ద లెవెల్లో కాదు. ఇట్స్ అ వెరీ అఫోర్డబుల్ బిజినెస్. అండ్ దానికన్నా ముందు మీకు ఒక
నో ఆబ్లిగేషన్స్, ఒక కోచింగ్ వీడియోస్ అనేది దొరుకుతాయి మీకు. మీరు ఓన్లీ ఒక $149 కడితే మీకు ఆ వీడియోస్ అన్నీ మీ ఇన్బాక్స్లో వచ్చేస్తాయి. అండ్ మీరు దాంతో పాటు అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. కంపెనీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం ప్రోడక్ట్స్ ఇస్తున్నారు, ఎలాంటి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, అన్నీ ఉంటాయి దాంట్లో. సో మీకు 30 days నో అబ్లిగేషన్ ఉంటుంది. మీరు ఇష్టం లేకపోతే మీరు 149 కూడా వాపస్ తీసుకోవచ్చు. దాని తర్వాత ఈ స్టెప్ అయిన తర్వాతే మీకు ఇంకా ప్రొసీడ్ అవ్వాలి అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ అఫోర్డబుల్ బిజినెస్ అండి. చాలా కంట్రీస్లో మనకి పేమెంట్ ప్లాన్ కూడా ఉంది. మీరు ఒకేసారి కట్టలేరు అంటే కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ ఈఎంఐ ఆప్షన్ అలా తీసుకొని కూడా కట్టచ్చు. సో బిజినెస్ చేయాలి అనే తపన ఉంటే యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ అ వే. సో అది అంటానండి మన ఇన్వెస్ట్మెంట్ గురించి. యా, ఓకే, సింపుల్ గా బాగా చెప్పారు పద్మ గారు. ఇందులో ఏంటంటే చాలా అఫోర్డబుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. వేరే బిజినెస్ తో పోలిస్తే మా బిజినెస్ అనేది చాలా అఫోర్డబుల్ బిజినెస్. సో ఇప్పుడు షర్మిల, మీరు చెప్తారా మీ ఒపీనియన్ లో మన ఇన్వెస్ట్మెంట్ గురించి? షూర్ అండి. లైక్ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ. ఏది ఫ్రీగా అనేది రాదు. అలాంటిది ఈ బిజినెస్ లో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. లైక్ మంత్లీ వన్స్, మళ్ళీ ఇయర్లీ వన్స్ అలా కాదు. లైఫ్ టైం ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంటే. ఇది ఫ్రీ కాదు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక రియల్ బిజినెస్ ని సెటప్ చేయడం కాబట్టి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లైక్ మనకి ప్రొఫెషనల్ వెబ్సైట్ ఉంటుంది, ట్రైనింగ్ సిస్టమ్ ఉంటుంది, అండ్ ఫుల్ లైఫ్ టైం సపోర్ట్ కూడా ఉంటుంది, లైక్ మెంటర్ అండ్ కోచబుల్ సపోర్ట్. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేశాక బిజినెస్ సిస్టమ్ మన చేతుల్లో ఉంటుంది అనమాట. అంటే మనకి బిజినెస్ ఐడియా అనేది వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ మంత్లీ రెంట్ గానీ, స్టాఫ్ ఆర్ స్టాక్ ఇలా కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంత ముందు నేను చెప్పినట్టు ఫోన్, ల్యాప్టాప్ ఉంటే చాలు. రియల్ గా చూడాలంటే బయట ఒక లైక్ ఎగ్జాంపుల్ స్మాల్ టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేయాలంటే కూడా రెంట్, యుటెన్సిల్స్, గ్రాసరీస్ ఇవన్నీ కోసం మనీ చాలా అవుతాయి. కానీ ఇక్కడ అంత హెడేక్ అనేది ఉండదు మన బిజినెస్ లో. అలాగే నో ఫిజికల్ సెటప్, జస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ తో ఫుల్ డిజిటల్ సిస్టమ్ రెడీగా ఉంటుంది. ఐ నో ఇన్వెస్ట్మెంట్ అంటే కొంచెం భయం అనేది ఉంటుంది. నాకు కూడా అలానే అనిపించేది స్టార్టింగ్ లో. లైక్ చాలా మందికి ఉంటుంది. ఏదైనా ఆన్లైన్ బిజినెస్ ఉంది అన్నప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇది నార్మల్. ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా, డీటెయిల్స్ అన్ని అడిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా? ఎస్, ఆఫ్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఇది బిజినెస్ కాబట్టి. సో కానీ ఆలోచించాను, మనం క్లోత్స్ కానీ, ఫుడ్ కానీ, మూవీస్ కి స్పెండ్ చేసిన దాంట్లో కొంచెం మనీ సేవ్ చేసి పక్కన పెడితే చాలు. మన ఫ్యూచర్ కోసం యూజ్ అయ్యే బిజినెస్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది బెటర్ ఒపీనియన్ నాకు అనిపిస్తుంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ తో మనం ఫ్రీడమ్ కానీ, టైం కానీ, పీస్ అనేది చాలా ఉంటుంది. అండ్ నా ఒపీనియన్ లో ఈచ్ రూపీ వర్తి అని ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ రూపా. థ్యాంక్ యూ, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి షర్మిల. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎనీ బిజినెస్ లో ఉంటుందండి. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ అనేది రన్ చేయలేము మనము, ఎక్కడ ఉండదు కూడా. సో మంజుల గారు, మీ ఒపీనియన్ లో మన ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తారా? థ్యాంక్ యూ రూపా. చాలా మట్టికి పద్మ ఇంకా షర్మిల కవర్ చేశారు, చాలా బాగా చెప్పారు ఇన్వెస్ట్మెంట్ గురించి. నేను ఇంకేం యాడ్ చేస్తానంటే, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ట్రెడిషనల్తో కంపేర్ చేస్తే చాలా ఈజీ ఇది స్టార్ట్ చేయడం. నేను అదే అంటాను. ఎందుకంటే మనం ఒక సైడ్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, మన రెగ్యులర్ జాబ్తో పాటు సైడ్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆన్లైన్ బిజినెస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఇంకా ట్రెడిషనల్ బిజినెస్లో మీరు ఇంకా ఎక్కువ టైం ఇవ్వాలి, ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఆన్లైన్ బిజినెస్లో ఏంటంటే మీరు మీ రెగ్యులర్ జాబ్తో పాటు వెళ్తుంది ఇది. సో నేను ఆప్ట్ చేసిన ఈ రీజన్ అదే, ఎందుకంటే రెగ్యులర్ జాబ్తో పాటు వెళ్తుంది. తర్వాత మీకు సెటప్ అనేది ఆల్రెడీ వాళ్ళు చేసేసి ఉంచుతారు. ఆల్రెడీ మీరు చేయాల్సిన వేరే వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేయడమే. మనం ఏదైనా సెట్ చేయాలంటే చాలా కష్టం. ఆల్రెడీ ఇది లీగల్ అని ప్రూవ్ అయింది. ఇది లీగల్ బిజినెస్ అండి, ట్యాక్సబుల్ బిజినెస్ ఇది. అది పెద్ద పాయింట్ యాక్చువల్గా. మనం ఏ ఫ్లాస్ లో పడకుండా, ఏ సైడ్ ట్రాక్ అవ్వకుండా, అది మెయిన్ పాయింట్. మెయిన్ రీజన్ స్టార్ట్ చేసిన రీజన్ అదే, లీగల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం అయింది. ఇందుగా పద్మగా చెప్పినట్టు ఇది చాలా క్లియర్ ట్రాన్స్పరెంట్ బిజినెస్ అండి. సో మేమందరూ రియల్ పీపుల్
అందుకే మా బిజినెస్ పేజ్లో కూడా మేము ఈ రోజు చేసే యాక్టివిటీస్ అన్ని ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము రియల్ బిజినెస్, రియల్ పీపుల్ చేసే బిజినెస్ ఇది అంటే ఏదో మామూలు ఫేక్ గా క్రియేట్ చేసింది కాదు అని చెప్పడానికే మేము రోజు పోస్ట్లు పెట్టేది, జస్ట్ చెప్పడానికి రియల్ పీపుల్ రియల్ చేసే బిజినెస్ అని. ఇంకో పాయింట్ ఏంటంటే, నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, ఇందులో మీరు ఏ ప్యాకేజ్ అయినా స్టార్ట్ చేయొచ్చు బిజినెస్. ముందు 149 కట్టాక మీరు టెస్ట్ చేసుకోవచ్చు. 149 కట్టినప్పుడు మీకు తెలుస్తుంది ఈ బిజినెస్ లో ఏమవుతుంది, ఈ బిజినెస్ ఏంటనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందులో ప్రీ కోచింగ్ వీడియోస్ లో. ఇది నచ్చితేనే మీరు ముందుకు వెళ్ళచ్చు, లేదంటే మీ డబ్బులు మీకు వాపస్ వచ్చేస్తాయి. మీకు నచ్చి ముందుకెళ్తే మీకు టైప్ ప్యాకేజ్ ఉంటాయి. ఏ ప్యాకేజ్ మీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని, మినిమం ప్యాకేజ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇంతే పెట్టాలి అన్నది లేదు, అందులో ప్యాకేజ్ ఉన్నాయి. సో అఫోర్డబుల్ ప్రైస్ లో మీకు ఏది అనిపిస్తే స్టార్ట్ చేయొచ్చు. ఇంకోటి పద్మ గారు చెప్పినట్టు, మీరు ఇన్వెస్ట్ చేయలేకపోతే దానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. క్రెడిట్ ఆప్షన్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ముందుకెళ్తే ఒకసారి 1 కట్టాక మీకు తెలుస్తుంది ఇవన్నీ. సో సో మేము అందరూ ఇలాగే డిఫరెంట్ ఆప్షన్స్ స్టార్ట్ చేసాము. మాకు ఏది ఫ్లెక్సిబుల్ ఉంటే ఆ ప్యాకేజ్ స్టార్ట్ చేసామండి. సో మీరు ట్రై చేయాలంటే ముందు 149 కట్టి ట్రై చేయండి. మీకు నచ్చకపోతే మీరు వాపస్ మీ $149 మీకు వాపస్ ఇచ్చేస్తారు. 30 days ట్రయల్ పీరియడ్ ఉంటుంది. సో కానీ ట్రై చేయడానికి, లీగల్ బిజినెస్ అయితే ట్రై చేయడానికి, యాక్చువల్లీ మేము అందుకే ట్రై చేసాం, లీగల్ బిజినెస్ అనే ట్రై చేసాము. సో ఐ కెన్ ట్రై ఇట్ అవుట్. థ్యాంక్ యూ. యా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్, ఈ బిజినెస్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ మా వెబ్సైట్ లో ఎవరి దాంట్లోనైనా రిజిస్టర్ అయిన తర్వాత మీరు వెబినార్ చూడండి. ఆ వెబినార్ చూసిన తర్వాత మీకు ఓకే, నేను ఇంకా క్యూరియస్ గా ఉంటే నేను ఇంకా ఈ బిజినెస్ ఏంటి, కంపెనీ ప్రొడక్ట్స్ ఏమి ఉంటాయి, ఇవన్నీ గురించి తెలుసుకోవాలి అంటే ఏదైనా మనకు ఫ్రీగా ఏది దొరకదు, ఎక్కడ మనకు తెలీదు ఫ్రీగా తెలుసుకోవాలంటే. ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకు దేని గురించి అయినా తెలుస్తుంది. సో ఆఫ్టర్ వెబినార్ చూసిన తర్వాత $149 అనేది ఉంటుంది, USD. అది పే చేసిన తర్వాత మీకు కొన్ని వీడియోస్ వస్తాయి. మీకు ఆ వీడియోస్ చూసి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అందులో కూడా మీరు కోచింగ్ తర్వాత మీకు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఓకే నేను కంటిన్యూ చేస్తాను ఈ బిజినెస్ లో అని అంటే మీకు డిఫరెంట్ స్ట్రాటజీస్ తో కోచింగ్ కాల్ అని ఉంటుంది. కోచింగ్ కాల్ తీసుకోండి. ఒకవేళ వెబినార్ వీడియోస్ చూసిన తర్వాత కూడా మీకు ఈ బిజినెస్ నేను చేయలేను, నాకు సూటబుల్ కాదు అని అనుకుంటే ఈ $149 అనేది మీకు రిఫండ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 30 days లో మీరు రిఫండ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈ రోజు మేము మా బిజినెస్ గురించి చెప్పాము, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. హోప్ మీ అందరికి కొంచెం ఐడియా వచ్చి ఉంటది. సో నెక్స్ట్ వీక్ అనదర్ టాపిక్ తోటి మీ ముందుకు వస్తాము. అందరికి చాలా థ్యాంక్స్ అండి ఈ డిస్కషన్ లో మీరు పార్టిసిపేట్ చేసినందుకు. సో వన్ మోర్ పార్టిసిపేట్ సంధ్య, తను కొంచెం బిజీలో తను లీవ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. బాయ్. నమస్కారం.